అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ బలాలు తమ పార్టీ బలాలను బేరీజు వేసుకునే పనిలో పడింది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పగడ్బందీగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈ దఫా వైసీపీకి పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ సమాజ్వాదీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ విజయం సాధించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అంచనా వేసే పనిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా వైసీపీతో పాటు ఇతర పార్టీల బలాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు ప్రశాంత్ కిషోర్. టెక్నాలజీని ఉపయోగించుకొని అభ్యర్థుల ఎంపిక ఇతరత్ర వ్యవహారాలపై టీడీపీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేది. అయితే ఈ దఫా ఎక్కువగా వైసీపీ కూడా టీడీపీ తరహాలోనే వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాన్ని సమీక్షించడంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీతో పాటు వైసీపీ అభ్యర్థుల బలాన్ని సమీక్షిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న వారిలో ఎవరు ఎంత మేరకు సమర్థులు, వారికన్నా వేరేవారు సమర్థులైతే వారెవరు అన్న విషయాన్ని కూడా ఆ సంస్థ సమాచారాన్ని ఇవ్వనుంది. తదనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక కూడా జరుగుతోందని ముఖ్య నాయకులకు జగన్ ఇప్పటికే చెప్పారని సమాచారం. గత నెల 15వ తేదీన ప్రశాంత్ కిషోర్ వైసీపీ కార్యాలయంలోనే సర్వే బాధ్యతలను స్వీకరించి తన యంత్రాంగం ద్వారా అవసరమైన చర్యలను ప్రారంభించారు. సర్వే నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు. అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రి, మరోవైపు జగన్, ఇంకోవైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా వారు స్వీకరిస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నాయకుల నుండి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కాలంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చే నివేదికలే కీలకంగా మారనున్నాయని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సిఫార్సుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల నిర్వహణ ఎత్తుగడల్లోనూ కీలకం కానున్నాయి. ఇతర పార్టీల బలాలపై కూడా అంచనా రాష్ట్రంలోని ఇతర పార్టీలకు చెందిన నాయకులు పార్టీల బలాలపై కూడా అంచనాకు రానున్నారు. ఆ పార్టీకి చెందిన కొందరు ముఖ్యులను 3 గంటల పాటు ఇంటర్వ్యూ చేశారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు, జగన్లకు సంబంధించి సానుకూల, వ్యతిరేక అంశాలపై వారి సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ వ్యతిరేక అంశాలపై కూడా సమాచారాన్ని రాబట్టారు. ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారు, విపక్ష నాయకుడు జగన్ వ్యవహార శైలి, రాజకీయ పోకడలపై ఒకవైపు ప్రజలు, మరోవైపు ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారనే విషయమై వైసీపీ నాయకులను ప్రశాంత్ కిషోర్ సమాచారాన్ని సేకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తే ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొనగలరు, మీకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి అన్న అంశాలను కూడా సేకరిస్తున్నారు. ముందుగా వారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఆశిస్తున్న నాయకుల్లో ఎవరికి ఎంత మేర పార్టీ శ్రేణుల మద్దతు ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నట్టు సమాచారం.